హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాగాలేమండి. ఎందుకంటే వైరల్ ఫీవర్ అట. ఫస్ట్ పాపకు వచ్చింది, తర్వాత నాకండి. ఇంకా అసలు ఏమీ తినబుద్ధి అయ్యట్లేదు ఫ్రెండ్స్. 3-4 రోజుల కాడ నుంచి అయితే నేను ఏమీ తినలేదు. ఉట్టి ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలతోనే ఇది అయిపోతుంది. ఈరోజైతే నాకు చాలా ఆకలేసింది. అన్నం పప్పు ఉండమంటే మా ఆయన పప్పు ఉండారు, కానీ పాలకూర పప్పు నేను చెప్తుంటేనే చేశారు ఫ్రెండ్స్. ఒక ముద్ద పెట్టుకుంటే అసలు చేదు అనిపిస్తుందండి. ఎందుకు చేదు అనిపిస్తుంది? పప్పు ఇంత చేదు చేసినవి ఏంటి అసలు? నీకు చేరాదు అది దాన్ని చాలా సీరియస్ అయ్యానండి అలా. కాకపోతే తను నీ ఇది బాగాలేదు నాలుక నన్నెందుకు అంటావని చెప్పి, కానీ పప్పు బాగానే ఉందంట. ఇంకా పాప కూడా తిన్నది. నువ్వు చెప్పినట్టే చేసిన కదా పప్పు మాత్రం, ఇంకా నా దాంట్లో నేనైతే ఏం చేయలేదు కదా అని చెప్పి, ఇంకా సాయంత్రం టైంలో అయితే నేనైతే బజ్జీలు వేసానండి. ఏదో తినాలనిపిస్తుంది స్పైసీగా, కానీ ఏమి తిన్నా కూడా నోటికైతే చప్పదనం, ఏ టేస్ట్ లేదండి. గడ్డి అన్న ఓ టేస్ట్ ఉంటుందేమో, కానీ ఫుడ్ అయితే టేస్టే లేదు ఫ్రెండ్స్ నిజంగా. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను స్పైసీ మిరపకాయలు అయితే తెప్పించానండి కావాలని. సన్న మిరపకాయలు తెప్పించి వాటితో మాత్రమే బజ్జీలు వేస్తున్నా ఫ్రెండ్స్, తినాలనిపిస్తుందేమో అనేసి. ఇవి బజ్జీలు వేసినా కూడా నాకైతే కొంచెం వాము అయితే ఎక్కువ వేసి చేస్తున్నానండి. ఇంకా దగ్గు సర్ది అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మాకు. అందుకోసం అని అయితే కొంచెం వామ అయితే వాటర్లో మరిగించుకొని వాటర్ తాగమని ఒక ఆంటీ చెప్పింది. ఇంకా అలా అయితే మనం తాగలేము కదా ఫ్రెండ్స్, అందుకోసం దీంట్లోనే కొంచెం వామ ఎక్కువ వేసి నేనైతే బజ్జీలు వేస్తున్నానండి. ఇది కూడా 2 నోట్లో పెట్టుకొని తిన్నానో లేదో అండి, కట్క చేయదు ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. మళ్ళీ నా గొంతు ఎప్పుడు నాకు వస్తుందో, నా టేస్ట్ నాకు ఇప్పుడు వస్తుందో, నా వాయిస్ ఎప్పుడు వస్తుందో నాకైతే అస్సలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. చాలా కష్టం అండి. మా ఆయనకి ఏం పని రాదండి. ఒక కప్పు ఛాయ్ పెట్టి ఇవ్వమని అంటే 100 సార్లు అడుగుతున్నారండి. నాకు చక్కెర ఎంత వేయాలి, ఛాయ్ పత్తి ఎంత వేయాలి, ఇవన్నీ నాకు చెప్పే ఓపిక లేక, నువ్వు పెట్టేయకపోయినా పర్వాలేదు నాకు మాత్రం అస్సలు అడగొద్దని చెప్పి ఏం తినకుండా తాగకుండా అయినా పడుకుంటున్నాను. ఏమనంటే బయట నుంచి పోయి ఇడ్లీ తెచ్చిస్తున్నారండి. ఆ ఇడ్లీ ఏం తింటామండి బయట, ఎన్ని రోజులు తింటాం చెప్పు. ఇంటి నుంచి ఏదైనా టేస్టీగా తినడానికి ఎవరైనా చేసిస్తే బాగుండు అనిపిస్తుంది ఈ టైంలో. ఓకేనా?